వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఎన్విడి టెక్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. హాయ్ అందరికీ, ఎన్విడి టెక్ టాక్స్లోకి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్లో ముందుగా మనకు ఉంది. ఒప్పో ఫైన్ X8 సిరీస్ భారత్లో విడుదలైంది. రూపాయలు 17,000 నుంచి ప్రారంభమవుతుంది. ఫైన్ X8 ప్రో రూపాయలు 1,00,000 ధరతో 16 GB ర్యామ్ మరియు 512 GB నిల్వతో వస్తుంది. బ్యాటరీ, కెమెరా మరియు డిస్ప్లే పరిమాణంలో స్వల్ప తేడాతో. ఇది డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వస్తుంది. రెడ్మీ నుండి మరో వార్త. రెడ్మీ నోట్ 14 5G డిసెంబర్ 9న లాంచ్ అవ్వబోతోంది మరియు ఇది అధికారిక విడుదల తేదీ. ఇది 3 వేరియంట్లలో వస్తుంది: 14, 14 ప్రో, 14 ప్రో ప్లస్. ఇది సూపర్ కెమెరా మరియు సూపర్ని కలిగి ఉంది అని పేర్కొంటుంది. డిసెంబర్ 9న ధర ఏమిటి అనేది చూద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ల ధర ఏమిటి అనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో రెడ్మీ వార్త. రెడ్మీ K80 ప్రాబబుల్మెంట్ పోకో F7 సిరీస్గా భారత్లో లాంచ్ అవుతుంది. చైనాలో రెడ్మీ K80 లాంచ్ తేదీ నవంబరు 27. ఇది స్నాప్డ్రాగన్ 8Gen3 ప్రాసెసర్ మరియు 6000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అధికారిక విడుదల తేదీ మరియు భారత్లో లాంచ్ ఎప్పుడు జరుగుతుంది చూడాలి. మరిన్ని రెడ్మీ వార్తలు. రెడ్మీ A4 భారత్లో లాంచ్ అయింది. ఇది స్నాప్డ్రాగన్ 4S Gen2 ప్రాసెసర్తో మరియు 50 మెగాపిక్సెల్ కెమెరా, HD 120Hz డిస్ప్లేతో వస్తుంది. ఇది 2 వేరియంట్లలో లభిస్తుంది: 4 GB, 64 GB, రూపాయలు 8,499 మరియు 4 GB 128 GB, రూపాయలు 9,499. ఇంకా ఆసక్తికరమైన వార్తలు. నథింగ్ నుండి ఒక కొత్త లీక్ ప్రకారం నథింగ్ ఫోన్ వెనుక భాగంలో చిన్న డిస్ప్లే కలిగి ఉంటుంది అని అంటున్నారు. ఇది ఆసూస్ గేమింగ్ ఫోన్ల మాదిరిగానే ఉంటుంది. మరొక ఆండ్రాయిడ్ వార్త. ఆండ్రాయిడ్ 16 రోడ్మ్యాప్ విడుదలైంది మరియు ఇది ఆండ్రాయిడ్ 15 కంటే త్వరగా వచ్చింది. ఇప్పుడే ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రీవ్యూ 1 లైవ్ ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ 16 పూర్తి వెర్షన్ చూడగలం. ఇవే ఈరోజు టెక్ న్యూస్లు. మీకు వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి మరియు కామెంట్లో మీ ప్రశ్నలు రాయండి. ఎన్విడి టెక్ టాక్స్ చూడటాన్ని కొనసాగించండి.